గత 5 రోజులుగా వార్తల్లో నిలుస్తున్న మంచు మనోజ్ గురించి ఈ రోజు అయితే మరో సంచలనమైన వార్త వినిపించింది. మంచు మనోజ్ ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డలో జరిగే కార్యక్రమంలో ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ రాజకీయ అరంగేట్రానికి ఆళ్లగడ్డ వేదిక కానున్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ దంపతులిద్దరూ ఏకంగా 1000 కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం భూమా ఘాట్ నుంచి రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేస్తారని చర్చ నడుస్తోంది. అందులో భాగంగా తమ బలం నిరూపించుకునేందుకు ఇలా ర్యాలీగా వస్తున్నారు. ఇక ఇప్పటికే భూమా కుటుంబంలో ప్రస్తుతం తెలుగుదేశం నుంచి నాగిరెడ్డి పెద్ద కూతురు అఖిలప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే అఖిలప్రియతో ఉన్న కొన్ని ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక జనసేన వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే జనసేనలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనూ మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ గతంలోనే కీలక కామెంట్స్ చేశారు. అంతకుముందు తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో మనోజ్ మాట్లాడుతూ మౌనిక రాజకీయాల్లోకి వెళ్తే ఖచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే సమయంలో తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం తనకుందన్నారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి మంచి పట్టుంది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా వర్గం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. భూమా నాగిరెడ్డి, శోభా మృతి చెందిన తర్వాత భూమా అఖిలప్రియ రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత మంత్రయ్యారు. 2019లో ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో అక్కబాటలో నడవాలని చెల్లి మౌనిక నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.